1937 సంవత్సరంలో నిజాం రాజకీయ సంస్కరణల కోసం ఎవరి ఆధ్వర్యంలో కమిటీని నియమించెను? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అరవమందు అయ్యంగార్. ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1938. నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వంతో ఏ సంవత్సరంలో యథాతథ ఒప్పందం ఏ తేదీన చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 29/11/1947. 1947 డిసెంబర్ 4 నిజాం పైన బాంబు దాడి సంఘటనతో సంబంధం లేని వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వామన్ రావ్ నాయక్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీలలో పాటు హైదరాబాద్ కూడా ఒక ఆక్రమిత ప్రాంతం అని పేర్కొన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జయసూర్య. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా రజాకార్ల ఆకృత్యాలకు గురై తెలంగాణ జలియన్ వాలాబాగ్గా పిలువబడిన ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బైరాన్పల్లి. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద జమీందారుగా పేరుగాంచింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జన్నారెడ్డి ప్రతాపరెడ్డి. 1952 ముల్కీ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహమ్మద్ ఖాసిం. అంబేద్కర్ ప్రకారం రాష్ట్రాల స్వరూప స్వభావాలలో సమతుల్యం ఉండాలి అనగా ఈ క్రింది వానిలో ఏది అవసరం లేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భౌగోళిక విస్తీర్ణం. ఆపరేషన్ పోలోను ఎవరి సూచన మేరకు భారత ప్రభుత్వం పోలీసు చర్య అని పేరు పెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జవహర్ లాల్ నెహ్రూ. సకల జనుల సమ్మె ముగిసిన అనంతరం టిఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ను పీడీ యాక్ట్, నానో యాక్ట్ కింద అరెస్టు చేసి ఏ జైలుకు పంపారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వరంగల్ జైలు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 213 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా తెలంగాణ ప్రాంతంలో అందులో ఎంత శాతం ఉత్పత్తి అయ్యేది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 75%. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసిపోవడం లేదా చేరిపోవడం అంటే దాసోహం అవ్వడం కాదు. దేశంలో ప్రతి వ్యక్తి స్వాతంత్రుడు అవ్వడమే చేరిపోవడానికి లేదా విలీనం కావడానికి అర్థం. సమానత అని పేర్కొన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కెఎం మున్షి. ప్రఖ్యాత బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి పాటలో నిజాం ఎవరిని మించిపోయాడని యాదగిరి వ్రాసారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తెల్లదొరలను. టిఆర్ఎస్ తెలంగాణ సోయి అనే ఒక చైతన్య కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యువతను. 1952 ముల్కీ ఉద్యమం వరంగల్లో ఆరంభ ఓటకు ప్రధాన కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉపాధ్యాయ బదిలీలు. ఈ క్రింద పేర్కొన్న నాయకులలో ఎవరు విశాలాంధ్రను కోరుకుంటూ ఎస్ఆర్సిని వినతి పత్రం సమర్పించెను?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాళోజీ నారాయణరావు. దక్షిణ భారత తాజ్మహల్ అని క్రింది వానిలో వేటిని పేర్కొంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పైగా టోమ్స్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్ కాలేజీ రూపశిల్పి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జాస్పర్. ప్రసిద్ధ చరిత్రకారుడు ట్రావెర్నియర్ హైదరాబాద్లోని ఏ ప్రదేశాన్ని ప్యారిస్లోని ప్రసిద్ధ ఫాంటెన్యూ బ్రిడ్జితో పోల్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పురాణాపుల్ వంతెన. హైదరాబాద్లోని ప్రసిద్ధ లాల్ బజార్ కింది వానికి దేనికి ప్రసిద్ధి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గాజులకు ప్రసిద్ధి. హలిసిక్క ప్రాంతీయ ముద్రాలయం ఎక్కడ కలదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గద్వాల. హిందూ పత్రికలో నిజాంను ఇండియన్ డయర్గా పేర్కొన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పండిట్ తారానాథ్. గోదావరి నదీ జలాలపై 1942లో నిజాం ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఈడబ్ల్యూ స్లాటర్ కమిటీ. పెద్ద మనుషుల ఒప్పందం 1956లో సభ్యుడు కాని వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి టంగుటూరి ప్రకాశం. తెలంగాణ రీజనల్ కమిటీ వైస్ చైర్మన్గా తొలిసారి ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మాసుమా బేగం. హైదరాబాద్ సంస్థానంలో ఏ ఇంజనీర్ పనిచేసిన కాలాన్ని రిజర్వాయర్ల యుగం అని పేర్కొంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నవాబ్ అలీ నవాబ్ జంగ్. ప్రత్యేక తెలంగాణ కోరిన తొలి రాజకీయ పార్టీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్వాతంత్ర్య పార్టీ. 1969 తెలంగాణ ఉద్యమాన్ని రజాకార్ల ఉద్యమంతో పోల్చిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జలగం వెంగళరావు. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేది ఎవరి స్వీయ చరిత్ర? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సంగం లక్ష్మీబాయి. 1972 ఎన్నికల్లో ఎం శ్రీధర్ రెడ్డి నాయకత్వంలోని టీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టి పురుషోత్తమరావు. 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్నికల గుర్తు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చిల్కపార. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భీమన్ పల్లి శంకర్. తెలంగాణ ఉద్యోగులపై అమానుష దాడి ఈగల పెంట ఘటన ఏ ఉద్యమ కాలంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1969 జై తెలంగాణ ఉద్యమం. క్విట్ తెలంగాణ నినాదాన్ని ఇచ్చిన తొలి తెలంగాణ నాయకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎం శ్రీధర్ రెడ్డి.
1969లో ఈ తేదీన ఇందిరాగాంధీ తెలంగాణ కాల్పుల ఘటనపై హైదరాబాద్లో పర్యటించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జూన్ 4. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై పెద్ద మనుషుల ఒప్పందం అమలు కోసం నిరాహార దీక్ష చేసిన సీమంద్రవాసి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కె పట్టాభిరామయ్య. ముల్కీ నిబంధనలకు అవకాశం ఇచ్చిన పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1959లోని 3వ సెక్షన్ దేనికి అనుబంధమైన రూల్స్ 1969 సవరణ చెల్లదని ఫిబ్రవరి 3, 1969న తీర్పునిచ్చిన హైకోర్టు జడ్జి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జస్టిస్ చిన్నప్పారెడ్డి. కొండపల్లి సీతారామయ్య గ్రామాలకు తరలండి అనే నినాదం ఎవరి ఉద్దేశించి ఇచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విద్యార్థులు. ప్రతిష్టాత్మక రైతు కూలీలు చేపట్టిన జగిత్యాల జైత్రయాత్ర ఏ సంవత్సరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1978. అమర్ అలియాస్ కుర దేవేందర్కు సంబంధం ఉన్న పార్టీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జనశక్తి. 1969 మార్చి 8 మరియు 9న జరిగిన రెడ్డి హాస్టల్ సదస్సులో తెలంగాణ రాష్ట్రం మ్యాప్ను ఆవిష్కరించిన నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, టి పురుషోత్తం రావు.